కృష్ణా జిల్లా గుడివాడ బేతవోలు ప్రాంతంలో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యుగేందర్ మంగళవారం పర్యటించారు. గుడివాడ బేతవోలు ప్రాంతంలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసు నమోదు కావడంతో బేతవోలు పరిసర ప్రాంతాలను పరిశీలించడం జరిగిందని, స్క్రబ్ టైఫస్ సోకే సమయానికి వృద్ధురాలికి పచ్చకామరలు రావడంతో మరణించడం జరిగిందని, వృద్ధురాలు ఇంటి పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం గమనించడం జరిగిందని, ప్రజలు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని యుగేందర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పీపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ మరియు పిహెచ్సి ఉద్యోగులు పాల్గొన్నారు. చెప్పారు అని అన్నారు. ముదిరిపోయిందంటే అంతవరకు మీరు అంటే కళ్ళకి ఏమైనా పచ్చగా ఉండడం కానీ అవును, కొంచెం మంచం మీద ఉంటే తిరుగుతా ఏదైనా చెప్పండి మేము పట్టించుకునే వాళ్ళం సార్. బాగా పనికి వెళ్ళిపోతున్నాయి బెనల్పేట అంతా, అసలు సరిపోయింది అంటే ఇప్పుడు ఎంత మనకి ఎవరికి తెలియదు. తిరిగిన మనిషే కదా. ఆ రోజు మాత్రమే కడుపు నొప్పి అన్నారు. ఇంకా తీసుకెళ్ళాము. అప్పుడు ఆయన దగ్గర తీసుకెళ్ళాము, వంశీ గారి దగ్గర తీసుకెళ్ళాము. ఆయన అనమాట చూసి ఆయన మా టెస్టులు చూపించాము. సరే మా హాస్పిటల్లో కూడా చెయ్యాలమ్మా అన్నారు. చెయ్యండి సార్ అన్నారు. చేశారు. స్కానింగ్కి రాశారు బయట. ఆ స్కానింగ్ ఈ టెస్టులన్నీ చూసి తనకి బాగా కండిషన్ సీరియస్ కండిషన్, కాంగుర్లు బాగా ముదిరిపోయినాయి కాబట్టి గుంటూరు తీసుకెళ్ళిపోండి, అన్ని మిషన్లు ఉంటే మీకు బాగా అందుద్ది అన్నారు. 23 నుంచి 24వ తారీఖు మేము అక్కడ జాయిన్ చేసాం సార్. ఏం లేదు సార్, అంతా బాగానే ఉండేది. అక్కడికి వెళ్ళినాక ట్రీట్మెంట్ మామూలుగా ఇచ్చారు. 10 రోజులు. అందరికీ నమస్కారం అండి. నేను డిఎంహెచ్ఓ డాక్టర్ యుగేందర్. ఇవాళ ముఖ్యంగా మనకి ఒక స్క్రబ్ టైఫస్ కేసు అని చెప్పేసి కేసు మనకి పాజిటివ్ వచ్చి మరణం చెందడం జరిగింది. సో యాక్చువల్గా వీళ్ళు గత 22, 23వ తారీఖుల్లో కేవలం అంటే పసికరలు ఎక్కువ అవడం అని చెప్పేసి, కడుపు నొప్పి ఎక్కువ అవుతుందని చెప్పేసి మనకి ఇక్కడ లోకల్ ప్రాక్టీషనర్స్ చూపించడం జరిగింది. తద్వారా వారికి అక్కడ లివర్ బాగా చెడిపోయింది. తద్వారా ఇక్కడ అంటే ట్రీట్మెంట్ కష్టం అని చెప్పేసి గుంటూరు పెద్ద ఆసుపత్రికి వెళ్ళామంటే గుంటూరు పెద్ద ఆసుపత్రికి వెళ్ళి అక్కడ 10 రోజులు అక్కడ ఉండడం జరిగింది. తద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కొనసాగిస్తున్నారు. కానీ అక్కడ కొద్దిగా తగ్గలేదన్న విషయంతో వాళ్ళు అక్కడి నుంచి మాత్రలన్నీ కూడా ఇంటి దగ్గర వాడుకుంటామని తెలియజేస్తూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయడం జరిగింది. పిరప మళ్ళీ ఇక్కడ సీరియస్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి మనము ఆశా కార్యకర్తల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా, మెడికల్ ఆఫీస్ ద్వారా వాళ్ళు ఇక్కడ అడ్రస్ సేకరించి వీళ్ళని మళ్ళీ తిరిగి ఇక్కడ లోకల్ ప్రాక్టీషనర్స్ చూపించి వీళ్ళు ఇక్కడ కాదు అనేటట్టుంటే మరి బందర్ తీసుకెళ్ళడం జరిగింది. బందర్లో మరి అక్కడ ఈమె మృత్యువాత పడడం జరిగింది. సో ఇక్కడ మేము అందుకని ఇంటిని పరిశీలిద్దాం. ఇది ముఖ్యంగా ఏంటంటే స్క్రబ్ టైఫస్ అనేది మనకి పేడ పురుగు లాంటి ఒక కీటకం ద్వారా మనం పురుగు ముట్టడం ద్వారా, కుట్టడం ద్వారా ఇది సంభవించే అవకాశం ఉంటుంది. కానీ ఈమె చూసే అగ్రికల్చర్ అంటే మనకి పొలాల్లో పని చేసుకోవడానికి కానీ అట్లా అంతా కూడా వెళ్ళిన దాఖలు లేవు. కానీ ఇంటిని చూద్దాం, ఇంటి పరిసరాలను చూద్దాం అని చెప్పేసి ఇవాళ విజిట్ చేయడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన పేమెంట్ చూస్తే ఆ ఇంటి చుట్టూతా అంతా కూడా ఒక జంగల్ ఏరియా లాగా ఉంది మొత్తం అంతా కూడా. సో అక్కడంతా కూడా ఈ పేడపురుగు లాంటి క్రిములు, పేడపురుగు లాంటి పురుగులు కూడా మనకి లోపలికి ప్రవేశించి ఎప్పుడైనా కూడా ఈమెకి తెలియకుండానే కుట్టే ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా ఇది లోపలికి ఆమె వ్యాధి సంభవించే అవకాశం ఉండి ఉంటుంది. తద్వారా ఇదంతా కూడా సీరియస్నెస్ అయ్యి చనిపోవడం జరిగింది. కానీ అది ఎక్కడైనా లక్షణాలు అంటే దానికి సంబంధించిన లక్షణాలు ఈమెలో కనిపించలేదు. కేవలం ఏమైనా పసిగరలు ఉన్నాయని చెప్పేసి మాత్రమే తీసుకెళ్ళడం జరిగింది. సో మేము నిర్ధారణ చేసుకున్నాం. సో దీనివల్ల అయ్యుండొచ్చా, అయ్యుండకపోవచ్చా అట్లా అని చెప్పేసి. కానీ దీనివల్లనే అయ్యింది అని చెప్పేసి చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆమె వయసు మీరింది, తర్వాత ఇట్లా పసిగరలు కూడా ఉన్నాయి. ఆ పసిగరలన్నీ దీనివల్ల వచ్చిందని